దండాలు. వాస్తవంగా నా నోటి నుంచి మాట వస్తలేదు. రసమై బాలకిషన్ అంటే గిట్టు ఉండేటి కూడా రసమై బాలకిషన్ కనబడితే సంతోషం ఉంటాయి, నవ్వులు ఉంటాయి, కడుపు నిండా ఆనందం ఉంటది. కానీ అయినా నాకు ఆనందమే ఉన్నది. మళ్ళీ వచ్చిన కొడుక అని మళ్ళా ఎప్పట్లాగానే వచ్చిన మీ అందరు కూడా శిరస్సు మంచి మళ్ళొక్కసారి పేరు పేరున నేను దండాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే గన్నేరువరం మండలం అనేది మేము సాధించుకున్న మండలం. గన్నేరువరం మండలం అనేది గతంలో 5 మండలాలు ఉన్నాయి. కానీ నేను వచ్చిన తర్వాత పుట్టిన మండలం ఏదన్నా ఉన్నది అని అంటే అది గన్నేరువరం మండలం. కాబట్టి ఈ గన్నేరువరం మండలానికి మా వినోదాలకు నాకు పేగుబంధం ఉన్నది. ఈ గన్నేరువరం మండలాన్ని బాగా చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నది. మాకు నిరంతరము ఆరాటం ఉన్నది. ఆ ఆరాటానికి ఇలా ఈ మండలము బాబు ఇది ఎవరిదా, ఇది బంద్ చేయ, ఇక ఇది ఈ జనరేటర్ బంద్ చేయి. ఆ సప్పుడు ఎక్కువ అయిపోయింది, కాంగ్రెస్ సప్పుడు లేక లోట 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 ఉన్నది, ఏం లేదు ఉత్తగా సప్పుడు ఉన్నది. అలా టీచర్ ఇది ఇప్పుడు మళ్ళీ మీ అందరికి కూడా మా వినోదన్న గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనేం బాధపడతలేను. ఎప్పుడైనా కొడుకు ఉన్నప్పుడు విలువ తెలియదు, పక్వమైనప్పుడే తెలుస్తుంది. ఇక పిల్లగాడు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండరా అని ఊకే ఫోన్లు చేసి ఎప్పుడొస్తావు వచ్చినప్పుడేమో తీయకపోతుంది, ఇప్పుడేమో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి రోజు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అన్నలకు కూడా, తమ్ముళ్లకు, యువకులందరూ కూడా నేను దండాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి పెద్దలు వినోదన్న గారు, ఇందాక మాట్లాడిన రవీణ గారికి, అలాగే గడ్డం నాగరాజన్న గారికి, తూల ఉమ్మక్క గారికి, అలాగే జెడ్పీటీసీ రవీందర్ గారికి, గంప వెంకన్న గారు, మా లచ్చన్న, అలాగే పెద్దలు జీవన్న గారికి, వేదిక మీద ఉన్న మా తిరుపతన్న గారికి, సుధాకర్ అన్న గారికి, మోహన్ అన్న గారికి, ఇంకా చాలా మంది సర్పంచులు, గౌరవనీయులు అన్నటువంటి సర్పంచులు, ఉమ్మక పేరు చెప్పిన అమ్మ నవీన్ అమ్మ గారికి, రత్న గారికి, అందరు కూడా పేరు పేరున దండాలు. నాకు ఎట్లా అనిపిస్తా ఉన్నది అని అంటే మళ్ళీ నా పాట నేనే వాడుకున్నట్టున్నది. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు బారామాయే సేద గోరామాయే, చేసేదేమీ లేక సంచారం పోతున్నా, బతుకు ఎరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అన్నట్టు అయిపోయింది. 6 నెలలు బొంబాయి పోయి మళ్ళీ బిడ్డ బతకస్తే ఎట్లా ఉన్నదో నా పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఎక్కడ మాట్లాడాలో తెలుస్తలేదు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలుస్తలేదు. అంత నువ్వే బిడ్డ నీ అసలు సక్కగా దొరకడా బిడ్డ, ఎంత చక్కగా చేసినవా అని అన్నారు. పర్వాలేదు, సంతోషం. ఎందుకో ఒక్కొక్కసారి కొడుకు కూడా తల్లి కూడా నచ్చకపోవచ్చు, నేను గట్లే అనుకుంటా ఉన్నా. ఒకసారి చూద్దాం తీ బిడ్డ, ఒకసారి అంటే చూద్దాం తీ బిడ్డ అన్నారు. అటు కూడా చూసిరు, చాలా సంతోషమైంది. 6 నెలలనే 6 ఏళ్ళు చూసిన కాలం వచ్చేసింది కాంగ్రెస్ కాలంలో. మీ అందరు కూడా తెలుసు. ఇవాళ నేను ఒక్కటి మీకు చెప్పుకోదలుచుకున్నా. చాలా మంది ఏం చేసిరు అని మాట్లాడతారు. ఇవాళ మేము బరాబరి చేసినాము. ఈ గన్నేరువరం మండలాన్ని బెజ్జంకి ఉమ్మడి మండలంలో ఉంటే కొత్త మండలాలు అయితే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసినప్పుడు గన్నేరువరం మండలమే కావాలని పట్టుబట్టి మండలం చేసినటువంటి అన్న మా వినోద్ అన్న. దయచేసి అందరు సపోర్ట్ కొట్టాలి వినోద్ అన్నకు. ఇది నేను ఓట్ల కోసమో సీట్ల కోసమో చెప్పట్లేదు. నచ్చకుంటే ఓటు వేయకపోండి, కానీ మేము చేసింది చెప్తాం, ఏది చేయబోతున్నామో చెప్తాం అంతే. కానీ ఓట్ల కోసం ఆరాటపడేటోళ్ళం కాదు. మేము ఈ ప్రాంతం కోసం ఆరాటపడ్డాం, ఈ మండలం కోసం ఆరాటపడ్డాం. వెజ్జొక్కలంతా గన్నేరు గుండ్లపల్లి కూడా మా లచ్చన్నాడు. ఓ అన్న వంట మార్పులు చేస్తాం, ఫుట్బాల్ పట్టుకొని వచ్చింది బెజ్జొక్కలు, తన్నుల పడ్డా పర్వాలే కానీ గన్నేరువరం మండలం కావాలని ఈ ప్లస్ అడ్డం పెట్టుకొని మండలం తెచ్చుకొచ్చినామమ్మా మేము ఈ మండలానికి. మరి తీసుకొచ్చినారు బిడ్డ, ఏం చేసినారు బిడ్డ అన్నారు. కళ్ళమ్మ కూడా కనబడతా ఉన్నది ఇలా గన్నేరువరం మండలం. ఎన్ని చేసుకొచ్చి మరి మీరందరు అదే గరీబుల సంగతే చెప్తున్నా. ఇలా ఈ మండలాన్ని మీరందరూ కూడా చూసినారు. దయచేసి మీరు ఏం చేసిరు బిడ్డ అనొచ్చు. ఎన్నడన్నా అనుకున్నామా కన్నీళ్ళ మీద కైగట్టుకొని బిందెలు అడ్డం పెట్టినటువంటి గన్నేరు మండలానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు తీసుకొచ్చినటువంటి బిడ్డగా మేము మాట్లాడుతా ఉన్నాం. ఇలా గన్నేరువరం మండలం చెరువు నిండా చేపలు పోసినటువంటి బిడ్డలుగా మేము మాట్లాడుతా ఉన్నాం. ఏం తక్కువ చేసినాం. ఈ గన్నేరువరం మండలానికి ఏమైనా గోదావరి నీళ్ళు వస్తాయని మీరు అనుకున్నారా అమ్మా? మీరే చెప్పురు దయచేసి. కాలువలు తీసుకొచ్చినాం, ఎకరాల కాలువలు తీసుకొచ్చి పంట సేర్లకు తీసుకొచ్చి రైతన్న కాళ్ళు అడిగినటువంటి జెండా మన గులాబీ జెండానమ్మా. ఎన్నడూ కూడా అనుకోలేదు. మండలానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చినాం. మండలానికి అద్భుతమైన ఇక్కడ కాంప్లెక్స్, ఇక్కడ ఇంత అద్భుతమైన కాంప్లెక్స్ కట్టించిన మండలానికి కులానికి కుల సంఘ భవనాలు కట్టించిన, ప్రతి ఆడబిడ్డకు మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి మహిళా సంఘాలు కట్టించినటువంటి బిడ్డ ఈ ఎమ్మెల్యే మీ బిడ్డ రసమై బాలకిషన్ అమ్మ. మస్తు చేసుకుంటూ వచ్చినాం, అన్ని మంచిగానే చేసిరు బిడ్డ. కొన్ని చిన్న ఆగిపోయిన బిడ్డ అన్నారు. ఆశపడ్డరు, అబద్ధాలను నమ్మిర్రు, నిజాలను పొందబెట్టిరు మీ గన్నేరువరం మండలంలో. ఓ ఉరికిరు 6 గ్యారంటీలు ఇస్తామంటే మా వాళ్ళు అయితే 6 గ్యారంటీలు అనగానే గెంటీలు అనుకున్నారు. వాడి చెవులకు పెడతా అనుకున్నారు. ముప్పంలో తాళాలు వేసిండు ఇలా మనకు. అయిపోయింది, ఇచ్చిండా అన్న బాగా మాట్లాడిన ఇల్లేవని చెప్పేసి ఎగురుకుంటా దుంకిరు. ఇచ్చినారు. ఎంతమందికి ఇండ్లు ఇచ్చిరో చేతులు ఎత్తురు ఒక్కసారి.
9 తారీఖు తర్వాత ఇండ్ల అప్లికేషన్ దేరి అంటే ఓ లైన్ కడితే మండల ఆఫీస్ లో 10 సారలే మంది. ఎంతమందికి ఇచ్చిండు? ఇచ్చిన 5 లక్షలు ఇల్లు ఇస్తానని ఇచ్చిరా, 5 లక్షల జాగా కొనిస్తానని ఇచ్చిండా? నేను మాట్లాడుతా ఉన్నా. ఇవన్నింటిని నమ్మిరు. ఇంటింటికి వచ్చినాడు. నేను ఇక చూసిన బాండ్ పేపర్లు ఇస్తా అని చెప్పేసి బొమ్మలు వస్తే మా వాళ్ళైతే గోడలకు అంటేసుకున్నారు. ఇళ్ళల్లో రోజు చూసుకుంటున్నారు ఎప్పుడు ఇస్తాడో అని. ఆ బాండ్ పేపర్లు చల్లకుండా అయినాయా? నేను చెప్తే నమ్మకపోతే వాడు చెప్తే నమ్మిరి. ఇంటిని తిరిగితే మీద వాడు ఏడవంగానే అయ్యా ముసలి కన్నీళ్ళు పెట్టుకొని ఒక్కసారి చూడు అంటే దయగల్ల మహారాజులు, దయగల్ల తండ్రులు దయ కలిసిర్రు, ఆయన ఎక్కిచ్చిర్రు. నాకేమి ఈర్ష్య లేదు. 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఏదైతే అబద్ధాలు నమ్మిర్రో, ఏ మనిషి మాటలు అయితే నమ్మిర్రో అవి అమలు కావాలని చెప్పేసి మళ్ళా మీ బిడ్డగా, ఈ తెలంగాణ బిడ్డగా మీకోసం కొట్లాడడానికి మాత్రమే ఇలా మీ ముందు నేను నిలబడ్డానమ్మా. బాధ అనిపిస్తా ఉన్నది. ఏం తక్కువ చేసినమ్మా ఈ కొడుకు? పొద్దుగాలు ఇవ్వగానే సంచుల చీర పట్టుకొని ₹1,00,000 తీసుకొచ్చి దండ పెట్టే కొడుకున్నాడమ్మా మీకు. నీ కన్న కొడుకు కూడా చెల్లె లగ్గమైతున్నది బిడ్డ అంటే అవ్వ నేనేం చేయాలంటే కన్న తల్లి పుస్తకం అమ్ముకొని బిడ్డ తాళి చేయించినటువంటి నుంచి అసలు మీ ఇండ్లకు వచ్చి చెక్కు ఇచ్చి దండం పెట్టినటువంటి కొడుకు కదమ్మా ఈ రసమై బాలకిషన్. మనిషి దవాఖానలో ఉంటే దవాఖాన ఖర్చు తీసుకొచ్చుకొని మీ ఇంటిగా చిచ్చిపోయినటువంటి బిడ్డ కదమ్మా ఈ రసమై బాలకిషన్. మనిషి చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా తీసుకొచ్చి నీ ఇంట్లో ప్రొసీడింగ్ ఇచ్చి దండం పెట్టే బిడ్డ కదమ్మా ఈ రసమై బాలకిషన్. బిడ్డ మా తొవ్వ బాగలేదు బిడ్డ, మేము గిట్టనే ఉంటామంటే 72 కోట్లు తీసుకొచ్చి డబల్ రోడ్ శాంక్షన్ తీసుకొచ్చి ఓట్లాడిన బిడ్డనమ్మా ఈ బిడ్డ. ఏమైపోయింది? ఆ రోజు వాడేవాడ ఉండే కదా నంగరాజోడ పక్క ఊరోడు, వానివిని తోలుకొని వచ్చి సైకిల్ మోటార్లు పెట్టి ఏది రోడ్డు పండబెట్టి తొక్తాం బిడ్డ నిన్ను ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు వేస్తున్నావు రోడ్డు? మా వినోదన్న కేసీఆర్ గారు ఇలా కరీంనగర్కి వస్తే ఒక్కటే నిమిషంలో జీవో తీసుకొచ్చినటువంటి అన్న మా వినోదన్న. ఒక్కటే నిమిషంలో ఫోన్ కొట్టి 72 కోట్లు తీసుకొచ్చి టెండర్ పెట్టించి పని మొదలు పెట్టినాం. ఎందుకు పని అయిపోయింది? ఏమైపోయింది? రోడ్డు ఎక్కడ రోడ్డు కావాలని డ్రామాలు నడిపారు కదా. ఎందుకు పని చేపిస్తారేమంటే గుండ్లపల్లి కాడ ఒక ఎమ్మెల్యే పెట్టిన 2 ఎమ్మెల్యేలు ఉన్నారు బిడ్డో, మీ పని అవుతుంది. గుండ్లపల్లి కాడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఈయన వసూలు ఎమ్మెల్యే, ఆయన ఫోన్ల ఎమ్మెల్యే. ఆయన ఫోన్లు వేయాలి, వీళ్ళు గుంజుకపోవాలి, వసూలు వేయాలి. అయ్యా వసూలు వాళ్ళకి చెప్తా ఉన్నాం, వారికి పంచం వాని దగ్గర కమిషన్లు ఇయ్యకపోతే ఈ డబుల్ రోడ్ ఆపిరమ్మా. మీరు దయచేసి మీకు చెప్తా ఉన్నా, అడగాల రేపటి నుంచి డబుల్ రోడ్ వేసినాకనే ఊళ్ళకి అత్తనో కింద బిడ్డ ఎందుకు వస్తలేవు, నీకు ఓటు ఎట్లా వేయాలరా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు రేపు అడగాల. ఇక్కడ నిలబడి నన్ను అడిగారు కదా, నేను తీసుకొచ్చిన బిడ్డగా అడుగుతా ఉన్నా. మళ్ళీ మీరు ఖచ్చితంగా మీరు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ నీళ్లు లాస్ట్ మా గన్నేరువరం రైతన్నలకు చెప్తా ఉన్నా, మళ్ళా నీళ్లు లేవు, కట్ట వీకింది, కాళేశ్వరం పోయినది, ఇక ఏం లేదు. మళ్ళా ఎనకట్లు లెక్కనే మళ్ళా సీసలలో నీళ్లు తీసుకొచ్చుకోవాలి, మనిషి చచ్చిపోతే నెత్తి మీద చల్లుకోవాలి. ఆ రోజులే వస్తున్నాయి. గవిటి కోసమే కదమ్మా మీరు నమ్మింది. ఇచ్చిండమ్మా ఆడబిడ్డలకు ముసలిదారి. మా సారు 200 ఇచ్చి 2000 చెప్తే 4000 ఇస్తా అంటే చాలు. వాడు 4000 ఇస్తాడట బిడ్డ, వాడు 4000 ఇచ్చిందా? ఇక తీసుకోపోయి నీకు అర్థం సల్లకుండా ఇచ్చినాడమ్మా 4000. ముసలానికి 4000, ముసలోనికి 4000. దే అంటే గుద్ది నన్ను గుద్ది తిరిగి మీద ఇచ్చిండా వాడు 4000. మా కోడలు వీళ్ళ చూసినా ఎవరో మా అక్కలకంతా దండారు, ఆడబిడ్డలమ్మను మీ అందరికి దండారు. మీ బాంఛం 2500 ఇస్తాం అనగానే మొత్తం ముసలానికి అంటే అత్త అంటే కోడలు అంటే ఏం తక్కువ చేసినమ్మా? ఇచ్చిండా 2500? ఇచ్చిన వాళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తురా మా ఆడబిడ్డలు, మీ కాళ్ళకు దండ పెట్టిపోతా నేను. 2500 ఇస్తామన్నాడు, ఇచ్చిండా? ముసలానికి 4000 ఇచ్చిండా? ఓ రైతు రుణమాఫీ 2 లక్షలట. కట్టినోళ్ళు కూడా మళ్ళా తెచ్చుకొని 9 తారీఖు నాడు పోతున్నా 2 లక్షలు ఇస్తా తీసుకోపోరా అని చెప్పేసి ఇచ్చిండా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ ఇప్పుడు రుణమాఫీ అడిగితే ఏమంటుండో చెప్పుతో కొడతాడట. రైతన్నలు మా పటేలు జర ఆలోచించాలి, గన్నేరువరం పెద్ద పటేలు అందరూ ఆలోచించాలి దయచేసి. రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నవరా బిడ్డ, ఈ 2 లక్షలు ఎప్పుడు ఇస్తామంటే చెప్పుతో కొడతా అని చెప్పేసినటువంటి సిగ్గుమాలినోడు కదమ్మా ఈ ముఖ్యమంత్రి అనేటోడు. ఏడుస్తున్నారు జనాలు. కేసీఆర్ గారు బస్సులలో పోతే ఏం బతుకు తెచ్చుకుంటుంది బిడ్డ, దసి దయ్యాలు పాలు చేసుకున్నట్టు అయ్యే గిసొంటి కొడుకులు పోగొట్టుకున్నామని చెప్పేసి కన్నీళ్లు పెడుతున్నామ్మా మన కేసీఆర్ చూసుకుంటా ఊళ్ళలో రైతులు. ఎంత బాధకరం. చచ్చిపోతే వస్తున్నాయా? 5 లక్షలు ఇచ్చిండా? ఏమనంటే అయ్యా మా ముసలోళ్ళ పింఛన్ ఎదురా అంటే ఎవర్రా అడిగేటోడు పేగులు మెడకేసుకుంటా, పేగులు తీసి మెడకేసుకుంటారట. గనుకనే శామరానికి ఓటు. రుణమాఫీ అడిగితే చెప్పుతాం కొడతాం, రైతు బంధు అడిగితే గుడ్లు తీస్తాడట, కనుగుడ్లు తీస్తాడట. మరి
ఇక కిందికే తెచ్చుకున్నాం. మనం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండో నేను అడుగుతా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. మీరు ఏమనుకుంటారంటే ఓడిపోయింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారేమనుకుంటారు. రసమై మళ్ళా గెలుస్తాడు, మళ్ళా మంత్రిగా నిలబడి ఇక్కడ మాట్లాడతాడు. అది రాసి పెట్టుకోండి. ఓటమి అనేది కొత్త కాదు మాకు. ఓటమి అనేది కాదు. మా వినోద్ అన్న ఈ తెలంగాణ కోసం మాకు తెలంగాణ కావాలన్నా, నీకు పదవి కావాలంటే నాకు తెలంగాణ కావాలని రాజీనామా చేసినటువంటి వ్యక్తిరా. ఎంటికతో సమానం మాకు ఈ పదవులు అనేది. ఈ ప్రాంత అభివృద్ధి అనేది ముఖ్యం. మేము కష్టపడి సాధించుకున్నాం. గన్నేరువరం మండలాన్ని బాగా తెచ్చుకున్నామమ్మా. అమ్మా మీ కాళ్ళకు దండం పెడుతున్న వాడు ఏం చెయ్యడమ్మా. చెప్తా ఉన్నా నేను, ఏదో కుళ్ళుతో చెప్తలేను. నాకు ఏం లేదు. ఈ బిడ్డ రసమయ్య ఏమున్నా నాకు పాటలు పాడుకుంటే బతాడు. నాకు పాటలు రావా, ఆటలు రావా, 10 సినిమాలు తిక్క ఉంటే నాకు రాంది ఏమున్నదమ్మా. పైసలు కావాలంటే మస్తు ఉంటది. రసమయ్య ఉంట పిలిస్తే చాలు, ఒక పాట పాడిపోతే అవే పైసలు ఇస్తాడు. నేను అసొంటి బిడ్డను కాదు, పైసల కోసం ఆశపడటం కాదు. నేను ఎందుకు అంటే కొత్తగా తెచ్చుకున్న మాటలు బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటున్నాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి రేపు కొత్తనాట వారి ముఖమేనా చూసినారా మీరు? ఈ వినోదాన్ని ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు మీరు అందరు సపాటు కొట్టరు గట్టిగా వినోదానికి ఒకసారి అందరు కూడా ఒక మగ పిల్లలు కొట్ట గురించి ఇట్లా వచ్చిన సపడే కూర్చుని పోయి నా ప్రాణం వెళ్ళిపోతుంది. కొట్టరు మీరే కొట్టారే, మీ దండం పెట్ట బతుకమలాంటి అనుకుంటారండి. మావాడు అంటాడు మరి ఎవరో చెప్పి ఇలా ఇగో అన్న సప్పుడేక వచ్చి చూసిరే పొయ్యిరే అంటుడు. సప్పుడేక కాదు, వాళ్ళు గట్లనే ఉంటారు. వాళ్ళు సప్పుడు చేస్తే, వాళ్ళు సప్పుడు అనేది మొదలు పెడితే బీజేపీ కాంగ్రెస్ అవడానికి డిపాజిట్ కూడా రావు గన్నేరువరంలో. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఆలోచిస్తా ఉన్నారు, మీరు ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు తీసుకొచ్చిన అయినా బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకటేనమ్మా. ఆయన ఎవడో తెలియదు, ఎట్లనో తెలియదు. రేపనే వస్తాడమ్మా. ఎన్నడని వచ్చిండా? ఆయన పేరు తెలుసా? ఇప్పుడు ఎంపీ నాకైతే తెలియదు. అబ్బతోడు మీకు చెప్తే ఎవరని చెప్తే చెప్పు. ఇప్పుడు పోటీ చేసిన ఎంపీ పేరేందో ఎవరని అబ్బ నువ్వు చెప్పాలి. చెల్లె నువ్వు చెప్పు, ఏమైనా తెలుసా ఆయన? ఈ అన్న పేరు ఏం చెప్పు, ఏం పేరు? నువ్వు చెప్పు చెల్లె. వినోదన్ననే కదా? అవునా కదా? అయితే చేసినట్టు వినోదన్న తెలుసు. ఇంకొక ఆయన ఎంపీ ఉన్నాడు మనకి. ఇక ఏమన్నా అంటే చాలు, ఎన్నరు రాడు. ఏమంటారు చూడు డెడ్డవాడు. మన మాట మంది మాటలు నమ్మితే మళ్ళొచ్చే వరకల్లా ఇల్లు కాలిపోయిందట. మందు మాటలు నమ్మి మారమానం పోతే మళ్ళొచ్చే వరకల్లా ఇల్లు కాలిపోయిందట. ఇక ఒక ఆయన ఉన్నాడు, 5 ఏళ్లకు మాత్రమే వస్తాడు. 5 ఏళ్లకు ఒకసారి ఎట్లా వస్తాడు? ఈ మండలానికి ఏమన్నా రోడ్డు తీసుకొచ్చిందా అంటే తేడు. ఈ మండలానికి ఏమన్నా అభివృద్ధి పనులు తీసుకొచ్చిందంటే రోడ్డు. ఈ మండలానికి ఏమన్నా కావాల్సింది తీసుకొచ్చిందా రోడ్డు. ఈ మండలానికి పిడిచి ఇక మొత్తం కరీంనగర్ వాళ్ళట గన్నేరు వాళ్ళు చుట్టూ తిరిగి పోతుండట. చక్కగా వాళ్ళ పిడిచి చేసింది. ఇక దానికే వస్తాడు రేపు పొద్దుగా అడుగురి. మొత్తం ట్రాక్టర్లు పెట్టి అందుకే రమ్మనురే. నీ పిడిచి మీదకి ఎక్కినా సార్, నువ్వు పిడిచి తెస్తావు కదా కరీంనగర్ మానేరు కాడ ఎక్కి రయ్యన కారేసుకొని రా సార్, నీకు మేము డప్పులు పట్టుకుంటాం, మా అక్కలు పూలు తాగుతారు. అందుకే రమ్మను. ఈయనకు బంధు పెట్టుడి. పిడిచి తెస్తా అన్నాడు 5 ఏళ్ళగా గనబడ్డా. ఏది పట్టుకొని వస్తున్నాడు? ఇక రాముని ఫోటో పట్టుకొని వస్తున్నాడు. అయ్యా నీ దండం పెడతారా బాంచరు. ఈ రాముడు అన్నట్టు నువ్వు పుట్టినాకనే పుట్టిందా? మా ఊళ్ళో రామాయణం లేదా? మేము దేవుళ్ళ లగ్గం చేసుకోమా? మనకు దేవుళ్ళే లేరా? మా ఇంట్లో ఇప్పటికి దుర్గమ్మ ఉంటది. రోజు ఆమె బొట్టు పెట్టదాకా బొట్టే పెట్టుకోం మా ఇంట్లో. ఇన్ని దేవుళ్ళకు మనం మొత్తం. ఈ గన్నేరువరానికి రోడ్డు అడిగితే ఎన్నడూ రాలేదు. ఈ గన్నేరువరానికి ఇల్లు కావాలయ్యా, నరేంద్ర మోడీ ఒప్పించి మాకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వని చెప్పి పెడితే రాలేదు. ఇలా రాముని ఫోటో పట్టుకొని దొంగ మాటలు మాట్లాడుకుంటే మన ఊళ్ళకి వస్తున్నాడు. ఆ ఫోటో కూడా సరే ఈయన బాంచను. ఆ రాముని కూడా మేము కూడా చందాలు ఇచ్చినాం. నేను 51,000 ఇచ్చిన. మా వినోద్ అన్న 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మీరు ఇంటికి ఇటుకలు ఇచ్చిర్రు. ఈ నాగరాజు ఇచ్చిండు. అందరు మనం ఇచ్చినాం కదా. అందరు ఇచ్చినారు, తీసుకున్నారు, గుడి కట్టినారు. ఇక ఆయననే కట్టించినట్టుగా ఓ దిక్కు రాముని ఫోటో, ఓ దిక్కు ఈయన ఫోటో, బండి సంజయ్ ఫోటో. అసలు ఫోటోలు పెట్టుకున్నాట గుళ్ళాలు పెట్టుకుంటారు. అసలు ఎవడన్నా దండలు ఎత్తాడమ్మా ఫోటోలకు? మీరే చెప్పు. ఎవరికి ఎత్తాం? మనిషి చచ్చిపోతే దండ ఎత్తాం, మనిషి చచ్చిపోతే ఊరు పత్తిని ముట్టిస్తాం. మరి ఈయన కూడా చేద్దామా మనం? ఈయన కూడా చేద్దామా చెప్పు? రాముని పక్క పంట ఎవరు కొట్టాలి? ఆంజనేయుడు బొమ్మ పెడతారు, దండం పెడతారు. మరి ఈయన నంబర్ ఈయన పెట్టాడమా? దండేయాలంటే ఆ మనిషి చచ్చిపోయినాడు. మన కోసం రాడు. మన నిజంగా మన కోసం పనిచేసినాడు ఉంటే కరీంనగర్ లో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసినా ఒక్కసారి మీరు అందరూ అడగండి. ఎమ్మెల్యేగా గెలిస్తే ఇలా ఎంపీగా వచ్చేటోడా? అంటే ఆడవాళ్ళు ఓడగొట్టిన సొంత ఊర్లో ఓడగొడితే మళ్ళీ ఎంపీగా మన కోసం వచ్చినాడు తప్ప మన కోసం పనిచేసినోడు కాదు. మన కోసం పనిచేసినోడు ఈ వినోద్ అన్న దయచేసి. మన కోసం ఆలోచించేటోడు మా వినోద్ అన్న దయచేసి. కాబట్టి ఒక్కసారి అమ్మ ఇవాళ నేను ఎమ్మెల్యేగా లేను, పర్వాలేదు, కానీ మంచికో చెడుకో అక్కడి కావాలి కదమ్మా. మట్టి పనికైనా ఇంటోడు కావాలంటాడు. ఈ మండలం ఇచ్చినటువంటి మన అన్న వినోద్ అన్న గారికి ఒక్కసారి మీరు ఆడబిడ్డలు ఆశీర్వదించండి అమ్మా ప్లీజ్. మీకు చేతులెత్తి నమస్కరిస్తా. ఒక్కసారి వినోద్ అన్న కోసం ఆలోచించండి.
ఈ మండలం ఇచ్చినందుకన్నా అన్న రుణం తీసుకొని దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. ఇంత మంచి మనిషి దొరకడమ్మా. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, ఎవరిని ఏం ఆశించేటోడు కాదు. ఇలా బండి సంజయ్ మళ్ళా గెలిచిందంటే 5 సంవత్సరాల దాకా కనబడడు. ఎవడన్నా పోరాడుగాడు అడిగిండు అనుకో, మీరే అడగండి ఎందుకు ఓటేయద్దు మా వినోదానికి నేను అడుగుతా ఉన్నా. వేరేవాడికి ఎందుకు ఓటేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏం చేసిరు ఈ మండలానికి అని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ వాడు మనం మండలం తెచ్చినవా? నువ్వేమన్నా ఇల్లు ఇచ్చినవా? ఏమైనా రోడ్ ఇచ్చినవా? నువ్వేం చేసి నీకేయాలి? బండి సంజయ్కి ఎందుకు ఓటేయాలో మీరు ఆలోచన చేయండి దయచేసి. కులాల పేరిట మతాల పేరిట లొల్లి పెట్టాలి, వానికి వీరికి లొల్లి పెట్టాలి, నడమల రాముని తీసుకురావాలి. ఓట్ల కోసం దేవుణ్ణి రాజకీయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చెయ్యరు. దయచేసి ఒక్కసారి, పోయినసారి బండి సంజయ్ చేసిరు, ఈ ఒక్కసారి నా కోసం అమ్మ మీకోసం బాగా కష్టపడ్డ తల్లి నేను, నా కోసం వినోదానికి వేయండి. వినోదానికి వెళ్తే మళ్ళా రసమై బాలకిషన్ ఇచ్చినట్టే మీ ఎమ్మెల్యేగా మళ్ళీ రసమై బాలకిషన్ మీ కళ్ళ ముంగట ఉండే బిడ్డ కాబట్టి నేను ఎక్కడో పోలేదు. ఇదే తిమ్మాపూర్ మండలంలో గుండారంలో ఇల్లు కట్టుకొని ఉన్నా. ఓ అంటే చాలు భూవాన్ని ఉడికొచ్చే బిడ్డ రసమై. ఎవ్వరు రాడు మీకోసం. ఓట్ల తర్వాత ఈడు రాడు వాడు రాడు ఎవ్వరు రాడు, మళ్ళా మనమే. ఎందుకంటే మనకు తొక్కులాడుతుంటది. తెలంగాణ తెచ్చుకొచ్చుకున్నారు కాబట్టి మీరు ఆలోచన చెయ్యాలి. దయచేసి ఒకే ఒక్కసారి పిల్ల జల్ల ముసలి ముదుక పిల్లగాడు ఎప్పుడైనా ఒక్కసారి కారు తప్ప ఇంకొకటి ఉండదు. గన్నేరువరం మండలంలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరిందిరా మా వినోదానికి మెజార్టీ ఇచ్చిందని చెప్పినప్పుడు మాత్రమే మనం గెలిచినట్టు. కాబట్టి అందరికి హృదయపూర్వకంగా దండాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే ఇప్పుడు